నమస్తే, నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 6వ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పుస్తకాల్లో 7వ చాప్టర్ అయినటువంటి చలనము మరియు దూరాల కొలతలు ఈ టాపిక్ నుంచి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకసారి క్విక్గా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆ విషయంలోకి వెళ్లే ముందు మీ పూర్వజ్ఞానానికి ఒక పరీక్ష. సమాధానం కనుక మీకు తెలిసింది అన్నట్లయితే ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక తరగతి గది యొక్క పొడవు మరియు వెడల్పులను కొలవడానికి ఏ పరికరం అనువైంది? తరగతి యొక్క పొడవు వెడల్పులు కొలవాలి అనుకున్నట్లయితే ఏ పరికరాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఒకవేళ సమాధానం కనుక మీకు తెలిసింది అన్నట్లయితే ఆ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. సాధారణంగా మనం ప్రయాణం కోసం రైలు, బస్సు, ఎద్దుల బండి మరియు విమానము మొదలైనటువంటి రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటూ ఉంటాము. ఇతర గ్రహాలపైకి అంతరిక్షంలో పరిశోధనలో భాగంగా చిన్న చక్రాల వాహనాలు రోవర్లుగా పిలువబడతాయి. ఇటువంటి రోవర్లని అంతరిక్ష నౌకల ద్వారా పంపుతూ ఉంటారు. రవాణా వ్యవస్థ యొక్క కథను గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో ఎటువంటి ప్రయాణ సాధనాలు లేకపోవడం వల్ల కాలినడకన తమ వస్తు సామాగ్రిని భుజాన మోసుకుంటూ వెళ్లేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో రవాణా కోసం జంతువులను ఉపయోగించడం ప్రారంభమైంది. జలమార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలంలో పడవలను ఉపయోగించేవాళ్ళు. తొలినాళ్లలో పడవలు అంటే బోలుగా మార్చినటువంటి దొంగలే. చెక్క ముక్కలను కలిపి పడవలకు ఆకారం ఇవ్వడం అనేది తర్వాత కాలంలో ప్రారంభమైంది. చక్రం ఆవిష్కరణ రవాణా వ్యవస్థలో గొప్ప మార్పును తెచ్చిపెట్టింది. ఈ చక్రాలే కదిలే బండ్లు లాగడానికి జంతువులను ఉపయోగించేవాళ్ళు. 19వ శతాబ్దపు ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు, పడవలు మరియు ఓడలపైన మాత్రమే ఆధారపడి ఉండేవాళ్ళు. సో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తోంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే ఏపీ డిఎస్సి 9640717460 నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించండి. ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల యొక్క అభివృద్ధికి దారితీసింది. ఆవిరి యంత్రంతో నడిచే భోగీలు, వ్యాగన్ల కోసం రైలు మార్గాలను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మోటార్ కార్లు, ట్రక్కులు, బస్సులు మొదలైనటువంటి ఆటోమొబైల్స్ అన్ని కూడా వచ్చాయి. మోటారు పడవలు, ఓడలను నీటిపై రవాణా కోసం సాధనాలుగా ఉపయోగించేవాళ్ళు. 1900 సంవత్సరం ప్రారంభ సంవత్సరాలలో విమానాల యొక్క అభివృద్ధిని మనం చూసాము. వీటిని ప్రయాణికుల, సరుకుల రవాణా కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. 20వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్లు, మోనో రైళ్లు, సూపర్ సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు మొదలైనటువంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఎడ్ల బండి, జట్కా బండి, డోలీ మొదలైనటువంటివి ప్రస్తుతం దాదాపుగా అందుబాటులో లేనటువంటి రవాణా సాధనాలుగా చెప్పవచ్చు. ఇవి ఎక్కడా కనిపించట్లేదు. ఇక దూరాన్ని కొలవడం ఎలా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రయాణించినటువంటి దూరము, పాఠశాల నుంచి ఇంటికి ఉన్నటువంటి దూరము, ఒక బల్ల యొక్క పొడవు మొదలైనటువంటివి నిత్య జీవితంలో మనం కొలవాల్సినటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటాము. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉండే దూరమే మనం రవాణా కోసం రిక్షా, ఆటో, బస్సు, రైలు, విమానము లేదా ఇతర ప్రయాణ సాధనాలలో ఏది ఎంచుకోవాలి అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. సో తక్కువ దూరము అయినట్లయితే ఒక రవాణా సాధనం సరిపోతుంది. ఎక్కువ దూరము అయితే మరొక సాధనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక బల్లపై గల స్థలాన్ని ఇద్దరు సమానంగా వినియోగించుకోవాలి అంటే ఖచ్చితంగా పొడవును కొలవాల్సి ఉంటుంది. నాటు పద్ధతిలో కర్ర బెళ్ళ ఆటలలో ఉపయోగించే కర్ర బెళ్లను ఉపయోగించి బల్ల లేదా ఇతర వస్తువుల యొక్క పొడవులు, వెడల్పులను కొలిచేవాళ్ళు. అయితే ఈ సందర్భంలో ఒక కర్ర బెళ్లతో కొలిచినటువంటి కొలత మరొక కర్ర బెళ్లతో కొలిచినప్పుడు భిన్నంగా ఉండడాన్ని గమనిస్తూ ఉంటాము. ఒక చిన్న తీగ లేదా తాడును తీసుకుని దాని సహాయంతో బల్ల యొక్క పొడవులను కొలవవచ్చు. ఆ తీగ యొక్క పొడవు కన్నా తక్కువ కొలతను తీగను సగానికి మడిచి 1/2 పొడవును, మరోసారి మడిచి 1/4 వంతు పొడవును, మరొకసారి మడిచి 1/8 వంతు పొడవును కొలవచ్చు. జామెట్రీ బాక్స్లో ఉన్నటువంటి కొలబద్ద లేదా స్కేల్ను పొడవులను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనంగా చెప్పవచ్చు. మన నిత్య జీవితంలో చొక్కాని కుట్టాలి అన్నట్లయితే వస్త్రం సరిపోతుందో లేదో నిర్ణయించడానికి, అల్మరాన్ తయారు చేయాలి అంటే ఎంత కలప అవసరమో తెలుసుకోవడానికి ఈ పొడవులను కొలవాల్సినటువంటి ఆవశ్యకత ఎదురవుతూ ఉంటుంది. రైతు తన పొలంలో ఎంత విత్తనం నాటాలో, పంటలకు ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసుకోవడానికి భూమి యొక్క పొడవు, వెడల్పు, వైశాల్యం మొదలైనటువంటివి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మనము ఎత్తును తల పైభాగం నుండి కాలి మడమ వరకు గల దూరంగా చెప్పవచ్చు. మన ఎత్తును తల పైభాగం నుండి కాలి మడమ వరకు ఉన్నటువంటి దూరంగా చెప్పవచ్చు. గది పొడవు, బల్ల వెడల్పు, ఢిల్లీ నుంచి లక్నో వరకు ఉన్నటువంటి దూరము, భూమి నుంచి చంద్రుడికి ఉన్నటువంటి దూరము మొదలైనటువంటి అన్నిటినీ కూడా దూరాలు కొలిచేటువంటి సందర్భాలుగా చెప్పవచ్చు. సో దూరాలు లేదా పొడవుల్ని కొలిచేటువంటి విధానం. తరగతి గది యొక్క పొడవును మనం పాదం ఉపయోగించి అడుగులలో లెక్కించినప్పుడు అది కొలిచే వ్యక్తిని బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఒక బెంచి లేదా బల్ల యొక్క పొడవును చేతి జానలను ఉపయోగించి కొలిచినట్లయితే అది కొలిచేటువంటి వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఈ రెండు ప్రయత్నాలలోనూ ఒక తీగను ఉపయోగించి కనుక కొలిచినట్లయితే వచ్చేటువంటి కొలత ఖచ్చితమైనటువంటి విలువను కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు.
తెలియనటువంటి పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చి చెప్పేటువంటి విధానాన్నే కొలత అని చెప్పి అంటారు. సో కొలతకు ఉపయోగించేటువంటి స్థిరమైనటువంటి పరిమాణాన్ని ప్రమాణము అంటారు. సాధారణంగా కొలత అనేది 2 భాగాలుగా వ్యక్తం చేయబడుతుంది. దీంట్లో మొదటి భాగం ఒక సంఖ్యా రూపంలో ఉంటుంది, రెండవ భాగము అనేటువంటిది ఒక ప్రమాణ రూపంలో ఉంటుంది. ఉదాహరణకి గది యొక్క పొడవు 12 అడుగులు అని చెప్పినట్లయితే ఇందులో ఉన్నటువంటి 12 అనేది సంఖ్యా ప్రమాణం కాగా అడుగులు అనేటువంటిది ఒక ప్రమాణాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. సో ఇలా సంఖ్య మరియు ప్రమాణాలను కలిపి ఒక కొలతను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. కొలతల యొక్క ప్రామాణిక ప్రమాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రాచీన కాలంలో పాదం పొడవు, వేలు పొడవు, అడుగు దూరాలను ఉపయోగించి కొలత ప్రమాణాలని నిర్ణయించుకునేవాళ్ళు. సింధు లోయ నాగరిక ప్రజలు రేఖాగణిత నిర్మాణాలను సాక్ష్యాలను బట్టి వారు ఖచ్చితమైనటువంటి కొలతలను ఉపయోగించారు అని చెప్పి తెలుస్తున్నది. సింధు లోయ నాగరికత ప్రజలు రేఖాగణిత నిర్మాణాల యొక్క సాక్ష్యాలను బట్టి వారు ఖచ్చితమైనటువంటి కొలతలను ఉపయోగించి ఉంటారు అని చెప్పి తెలుస్తోంది. ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేయి నుంచి వేలి కొన వరకు ఉన్నటువంటి దూరాన్ని ఒక మూర పొడవుగా ఉపయోగించేవాళ్ళు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇది పొడవుకి యొక్క ప్రమాణంగా అంగీకరించబడింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు అడుగును పొడవుకు ప్రమాణంగా ఉపయోగించారు. చేతి చివరి నుంచి గడ్డం వరకు గల పొడవును గజంగా కొలిచి బట్టలను ఇచ్చేవాళ్ళు. రోమన్లు అడుగులతో పొడవులను కొలిచేవాళ్ళు. ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవులను కొలతలకు అంగుళాలు, వేలును ఉపయోగించి అంగుళాల రూపంలో కానీ పిడికిలను ఉపయోగించి బెత్తల రూపంలో కానీ కొలిచి చెప్పేవాళ్ళు. చాలా ప్రాంతాలలో ఇప్పటికీ చేతి మూరను పూలదండల యొక్క పొడవులను కొలవడం కోసం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరి శరీర భాగాలు ఒక్కోలా ఉంటాయి కనుక ఈ కొలత పద్ధతులు ఏవి ప్రామాణికమైనవి కావు. 1790వ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అనేటువంటి పేరుతో ఒక ప్రామాణిక కొలత పద్ధతిని సృష్టించడం జరిగింది. ఏకరూపత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ లేదా SI ప్రమాణాలుగా చెబుతూ ఉంటాము. పొడవునకు SI ప్రమాణము మీటరు. ఒక మీటరు అనేది మళ్ళా 100 సెంటీమీటర్లుగా విభజించబడింది. 1 సెంటీమీటరు 10 మిల్లీమీటర్లుగా విభజించబడింది. 1000 మీటర్లను కలిపి 1 కిలోమీటర్గా చెబుతూ ఉంటారు. పొడవును కొలవడానికి ప్రామాణిక పరికరాలుగా స్కేలు, దర్జీ టేపు, మీటర్ బద్ద మొదలైనటువంటి ఉపయోగించవచ్చు. పొడవును కొలిచేటువంటి సందర్భంలో స్కేలును పొడవు వెంబడి ఆనించి ఉంచాలి. చివర్లు విరిగిపోయినటువంటి స్కేల్నే ఉపయోగించాలి. చివర్లు విరిగిపోయినట్లయితే అది ఖచ్చితమైనటువంటి కొలతను ఇవ్వలేదు. ఒకవేళ స్కేలుపై 0 విరిగిపోయినట్లయితే ఏదైనా కొలతను 0గా భావించి అక్కడి నుంచి కొలతను ప్రారంభించాలి. కన్ను ఖచ్చితంగా లెక్కించాలనుకుంటున్నటువంటి కొలతకు ఎదురుగా ఉండేలాగా జాగ్రత్త పడాలి, లేదా ఈ కంటి దోషాలు మనకి ప్రస్ఫుటించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థుల యొక్క ఎత్తును అనేక మంది విద్యార్థులు జానలతో కొలిచినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత రావచ్చు. అదే స్కేలు లేదా మీటర్ బద్ద లేదా టేపును ఉపయోగించి కొలిచినట్లయితే ఎవరు కొలిచినా కొలత అనేటువంటిది ఒకే మాదిరిగా ఉంటుంది. వక్రరేఖ యొక్క పొడవును కొలవాలి అనుకున్నట్లయితే ఒక దారమును తీసుకుని రేఖ యొక్క ఒక చివరి నుండి మరొక చివరి వరకు ఆంచుతూ పోవాలి. ఆ తర్వాత రేఖ యొక్క రెండవ చివరకు చేరుకున్న తర్వాత మొదటి చివర రెండవ చివరలను దారంపై గుర్తించాలి. ఇప్పుడు దారమును నిటారుగా చేసి స్కేలు సహాయంతో దారంపై గల తొలి తుది స్థానాల మధ్య దూరాన్ని కొలిచినట్లయితే అది ఆ వక్రరేఖ యొక్క పొడవుకి సమానమవుతుంది. దూరాలను ఖచ్చితంగా కొలవడం కోసం ప్రామాణిక ప్రమాణాలు మరియు పరికరాలు అవసరమవుతూ ఉంటాయి. సో మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులలో కదిలే వస్తువుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను పరిశీలించినప్పుడు వీటిలో స్కూల్ బ్యాగ్, టేబుల్, కుర్చీ, ఇల్లు, కర్మాగారం, రాతి ముక్క మొదలైనటువంటి పూర్తిగా కదలలేని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. దోమ, సీతాకోక చిలుక, కుక్క, ఆవు, చిన్న పాప, నీటిలో చేప, కదిలే రైలు మొదలైనటువంటివన్నీ కూడా కదులుతున్నటువంటి వస్తువులుగా చెప్పవచ్చు. కుట్టు మిషను, గోడ గడియారము, ఎలక్ట్రిక్ ఫ్యాను వంటివి ఒక చోట నుంచి మరొక చోటకి కదలవు, కానీ వాటిలో కొన్ని భాగాలు నిరంతరము కదులుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఒక వస్తువు యొక్క స్థానము కొంత సమయం తర్వాత కూడా మారకుండా స్థిరంగా ఉన్నట్లయితే ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నది అని చెప్పవచ్చు. ఒక వస్తువు యొక్క స్థానము కాలంతో పాటు మారుతూ ఉంది అన్నట్లయితే ఆ వస్తువు కదులుతూ ఉన్నదని చెప్పవచ్చు, లేదా చలనంలో ఉన్నది అని చెప్పవచ్చు. చలనము అనేది కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పుగా చెప్పవచ్చు. ఒక చీమను పరిశీలించినట్లయితే అది ఆహార అన్వేషణలో భాగంగా నిరంతరము కదులుతూ కనిపిస్తూ ఉంటుంది. చలనాలు రకాలు. రోడ్డుపై వాహనాలు నిర్ణీత మార్కింగ్లను అనుసరించి రోడ్డుపై కదులుతూ ఉంటాయి. పరేడ్లోని సైనికుల యొక్క కవాతు, క్రిందికి పడుతున్నటువంటి రాయి ఒక సరళ రేఖ మార్గంలో కదలడానికి మనం గమనిస్తూ ఉంటాము. 100 మీటర్ల రేసులో స్ప్రింట్లర్లు తిన్నని ట్రాక్ వెంట కదులుతూ కనిపిస్తూ ఉంటారు. ఇలా వస్తువు ఒక సరళ రేఖ మార్గం వెంబడి కనుక కదులుతూ ఉన్నట్లయితే ఆ రకమైనటువంటి చలనాన్ని రేఖీయ చలనము అంటారు. ఒక రాయికి ఒక దారాన్ని కట్టి చేతితో గిరగిరా తిప్పినప్పుడు అది మన వేలు చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాము.
పూర్వపు రోజుల్లో నీటి తొట్టెల నుంచి నీటిని తోడడానికి ఉపయోగించేటువంటి పశువుల సాయంతో నడిచేటువంటి యంత్రాలలో బకెట్ వృత్తాకార మార్గంలో చెల్లిస్తూ నీటిని తోడేది. విద్యుత్ ఫ్యాన్ యొక్క రెక్కలు, గడియారంలో ముళ్ళుల యొక్క చలనాలు ఇలాగే ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇలా ఏదైనా ఒక వస్తువు ఒక బిందువును ఆధారంగా చేసుకుని దాని చుట్టూ నిర్దిష్ట మార్గంలో తిరుగుతూ ఉంది అన్నట్లయితే ఆ రకమైనటువంటి చలనాన్ని వృత్తాకార చలనము అని చెప్పి అంటాము. కొన్ని సందర్భాలలో వస్తువు యొక్క చలనము నిర్ణీత సమయంలో పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి చలనాన్ని డోలన చలనము లేదా ఆవర్తన చలనము అని పిలుస్తారు. ఒక లోలకానికి దారాన్ని చేతితో కట్టి లాగి వదిలినట్లయితే అది డోలనాలు చేస్తూ కదులుతూ కల్పిస్తూ ఉంటుంది. ముందుకు వెనుకకు కదులుతున్నటువంటి చెట్టు కొమ్మ, ఊయలపై ఉన్నటువంటి పిల్లల యొక్క చలనము, గిటార్ యొక్క తీగలు లేదా వాయించబడుతున్నటువంటి డ్రమ్, తబలా మొదలైనటువంటి వాటి యొక్క పొరల చలనాలు ఆవర్తన చలనాలకి ప్రధానమైనటువంటి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. కుట్టు మిషన్ యొక్క చలనాన్ని పరిశీలించినట్లయితే దాని చక్రము అనేటువంటిది భ్రమణ చలనంలో కనిపిస్తుంది. దాని సూది ఆవర్తనము లేదా డోలన చలనంలో కనిపిస్తూ ఉంటుంది. సైకిల్ చక్రము ఏకకాలంలో రేఖీయ చలనము మరియు భ్రమణ చలనానికి గురవుతూ కదులుతూ ఉంటుంది. వస్తువు యొక్క స్థానంలో మార్పును దూరం కొలవడం ద్వారా నిర్ణయించవచ్చు. చలనము ఎంత వేగంగా లేదా నెమ్మదిగా జరుగుతున్నది అనే విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. నేలపై నత్త యొక్క కదలిక, సీతాకోకచిలుక ఎగురుట, నది ప్రవహించుట, విమానం ఎగురుట, చంద్రుడు భూమి చుట్టూ తిరగడము, మన శరీరంలో రక్త ప్రవాహము మొదలైన అన్ని చోట్ల చలనం ఉంది అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. పొడవు యొక్క ప్రమాణాలు, వాటి పరిమాణాల ఆధారంగా కనుక పరిశీలించినట్లయితే 1 మిల్లీమీటరు ఈజ్ లెస్ దాన్ 1 సెంటీమీటరు ఈజ్ లెస్ దాన్ 1 మీటరు ఈజ్ లెస్ దాన్ 1 కిలోమీటరు. ఒక వ్యక్తి యొక్క ఎత్తు 1.65 మీటర్లు అయినట్లయితే అతని ఎత్తు సెంటీమీటర్లలో 125 సెంటీమీటర్లు గాను, మిల్లీమీటర్లో 1650 మిల్లీమీటర్లు గాను చెప్పవచ్చు. రాధ ఇంటికి మరియు ఆమె పాఠశాలకు మధ్య ఉన్నటువంటి దూరం 3250 మీటర్లు అయితే ఇదే దూరాన్ని కిలోమీటర్లో వ్యక్తపరచాలన్నప్పుడు 3.250 కిలోమీటర్లుగా చెప్తూ ఉంటాము. ఒక అల్లిక సూది పొడవును కొలిచేటువంటి సమయంలో స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 3.0, మరొక చివరి రీడింగ్ 33.1 అయితే ఆ సూది యొక్క పొడవు 33.1 మైనస్ 3.0 ఈక్వల్ టు 30.1 సెంటీమీటర్లు. సో ఇక మొదట అడిగినటువంటి ప్రశ్న విషయానికి వద్దాము. సాధారణంగా తరగతి గది యొక్క పొడవు వెడల్పులను కొలవడానికి మీటర్ స్కేలు లేదా టేపు అనువైనదిగా చెప్పవచ్చు. సో స్కేల్ను ఉపయోగించి లేదంటే టేపును ఉపయోగించి మనం తరగతి గది యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.